చూసుకున్నట్లయితే కాషాయ దళపతిగా ధర్మేంద్ర ప్రధాన్ని ఉంచినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన వైపే మొగ్గు చూపేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా అయితే ప్రస్తుతం అయితే వార్తలు వినిపిస్తాయి. ఏంటి అసలు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆయన వైపే మోదీ అదేవిధంగా అమిత్ షా మొగ్గు నూతన అధ్యక్షుడి ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించాలని ప్రధాని మోదీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర విద్య నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ప్రస్తుతానికి ఉన్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరును బీజేపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లయితే బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి అధికార ప్రకటన రావచ్చు అని చెప్తున్నారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక బిఎల్ వర్మ లాంటి రకరకాల పేర్లు ప్రచారం జరిగిన చివరకు అది ధర్మేంద్ర ప్రధాన్ వైపు మొగ్గు కనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షులుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను నియమించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కొంతకాలంగా అధ్యక్ష పదవి రేసులో పలువురు సీనియర్ల పేరు ప్రస్తుతం బాగా వినిపించినప్పటికీ అంతిమంగా అధిష్టానము మొగ్గు ధర్మేంద్ర ప్రధాన్ వైపు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక పార్టీ పార్లమెంటరీ బోర్డు అగ్రనాయకత్వం ఇప్పటికే పలు దఫాలుగా అయితే చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఎందుకు ఎంపిక చేశారు అనేది కూడా ఒక క్లియర్ కట్గా మనం చూసుకున్నట్లయితే ఓబీసీ వర్గాలకు చెందిన బలమైన నాయకుడు కావడం, ఒడిషా వంటి తూర్పు రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణకు కూడా ఆయన చేసిన కృషిని గుర్తించడం ఈ పదవిని కట్టబెడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. గతంలో పలు కీలకమైన క్లిష్టమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరించి అక్కడ పార్టీని విజయపథంలో నడిపించిన ట్రబుల్ షూటర్ గానికి పేరుంది కాబట్టి ఇన్ని కూడా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పరిపాలన దక్షతతో పాటు పార్టీ కార్యకర్తలు మమైకమయ్యే గుణం ఆయనకు అదనపు బలంగా మారే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ రకంగా బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇటు పక్క ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పేరు బలంగా వినిపించేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక బీజేపీ ఏ విధంగా ఒక పక్క ప్రిపేర్ ప్లాన్తో ఎప్పుడు కూడా వెళ్తూ ఉండదు. మనందరూ కూడా తెలుసు ఒక అధ్యక్ష పదవి కానీ ఇంకొక మంత్రి పదవి కానీ ఎవరికైనా ఇస్తుంది అంటే అక్కడ ఏదో ఆ రాష్ట్రానికి కానీ స్వరాష్ట్రానికి కానీ మిగిలిన చుట్టుపక్కల రాష్ట్రాలకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసు మనందరికి కూడా. సో ఇటు పక్క ప్రతిపక్షాలు ప్రజెంట్ ఆరోపిస్తున్నట్టు వందే మాత్రం 150 సంవత్సరాలకి ఇటు బెంగాల్లో రాజకీయాలకి ఏ విధంగా అయితే సింక్ అవుతుందో బండి రవీంద్రనాథ్కి, అదేవిధంగా ఇటు పక్క వందే భారత్కి, ఇటు పక్క బెంగాల్ రాజకీయాలకి మొన్న పార్లమెంట్లో జరిగిన చర్చలకి ఏ విధంగా అయితే సింక్ అవుతా ఉన్నాయో ఇటు పక్క ఒక రాష్ట్రానికి అధ్యక్షుని ధర్మేంద్ర ప్రసాద్ని ఎంపిక చేసేందుకు కూడా ఈ రకంగా అయితే ఉన్నట్లు కూడా ఇటు పక్క ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే జనవరి 6న శివకుమార్ను సీఎం ముహూర్తం చెప్పిన కర్ణాటక ఎమ్మెల్యే. సో ఇదొక అంశం చూసుకున్నట్లయితే మనకి కర్ణాటకలో ఈ విధంగా ఇద్దరు ఒక ప్రసిద్ధులను కూడా చెప్పవాలి. ఇటు పక్క సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వీళ్ళిద్దరూ కూడా సుప్రసిద్ధులు, బాగా అనుభవం కలిగిన వ్యక్తులు. ఇటు పక్క డీకే శివకుమార్, ఇటు పక్క సిద్ధరామయ్య ఇద్దరు కూడా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీని విజయటంగా మోగించేందుకు ఈ 6 సూత్రాలు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే 6 హామీలు ఉన్నాయో అలాంటి 6 సూత్రాలు కూడా అక్కడ ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఇలాంటి వాళ్ళిద్దరూ కూడా ఎలా కష్టపడ్డారో కూడా మనందరూ కూడా తెలుసు. సో ప్రస్తుతానికి డీకే శివకుమార్ ఉన్నారు. సో డీకే శివకుమార్ ప్రస్తుతానికి సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే జనవరి 6న శివకుమార్ సీఎం అయ్యే అవకాశాలు దాదాపు 90% ఉందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హంగా మారింది. ఇక రామనగరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన ఇక్బాల్ హుస్సేన్ శర్వానం మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సిద్ధరామయ్య ఈ పదవికి శివకుమార్కు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. పార్టీకి ప్రభుత్వానికి ఎంతో సేవ చేసిన డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన అక్కడ బాంబు పేల్చడం ద్వారా ఇక్కడ 2 వర్గాలు ఏర్పడతాయా లేదంటే ముందు మనం ఎస్పెషలీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందో అక్కడ కూడా ముందుగానే సిద్ధరామయ్య డీకే శివకుమార్ అనుకున్నట్లు కూడా సిద్ధరామయ్యకి అయితే ఇచ్చారు. కొన్ని 2.5 సంవత్సరాలు ఆ తర్వాత మారుస్తాము లేదంటే మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాము ఇలాంటి చర్చలు అయితే జరిగిన నేపథ్యంలో ఫస్ట్ సిద్ధరామయ్యకి ప్రాధాన్యత అనుభవం ఉన్న వ్యక్తిగా సిద్ధరామయ్యకి ఇచ్చి ఆ తర్వాత డీకే శివకుమార్కు మంచి పదవిని అయితే ఇచ్చారు. ఇప్పుడు డీకే శివకుమార్కు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇవ్వాలి అంటూ కూడా ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తూ ఉంది. సో ఇక
ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి రెండో విడత గ్రామ పంచాయతీ పొరకు సర్వం సిద్ధమైంది అన్నట్లు కూడా చెప్పవచ్చు. అయితే దాదాపు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 4332 పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 4332 పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారంతో రెండో విడత ఎన్నికల ప్రచారానికి మొన్నటి నుంచి బ్రేక్ పడిందని కూడా చెప్పవచ్చు. ఇక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. క్షేత్రస్థాయికి వెళ్లిన పోలింగ్ సిబ్బంది ఓటర్లకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఇక బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రితో పాటు సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలలో సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో బ్రేకింగ్ అంశంగా మనం చూసుకున్నట్లయితే కరీంనగర్లో ఒక పంచాయతీలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఓటర్ లిస్ట్, పాత ఓటర్ లిస్ట్ ఏవైతే మన అసెంబ్లీ ఓటర్ లిస్ట్ ఉంటుందో దాన్ని తెచ్చినట్లు బ్రేకింగ్గా చెప్పవచ్చు. అయితే దాన్ని వాళ్ళు తెస్తే ఒక అరగంట వరకు కూడా ఈ ఎలక్షన్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఓటర్ జిరాక్స్లు ఇచ్చేసరికి మళ్ళీ కరీంనగర్ ఒక పంచాయతీలో మళ్ళీ దాన్ని కొనసాగించడం అయితే జరిగినట్లు కూడా మనకి తెలుస్తోంది. సో అది బ్రేకింగ్గా మనం చెప్పవచ్చు. ఇక 415 గ్రామ సర్పంచులకు కూడా ఏకగ్రీవైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి 4332 పంచాయతీ ఎలక్షన్స్ ఉంటే దానికి 415 గ్రామ సర్పంచులు కూడా ఏకగ్రీవం చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇక రెండో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 చోట్ల నామినేషన్ దాఖలు కాలేదు. ఇక 415 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. ఇక దీంతో మిగిలిన 3906 ప్రస్తుతానికి 3906 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 38,322 వార్డులకు గాను 107 వార్డుల్లో సభ్యులు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. అయితే ఇక 8,300 వార్డుల సభ్యులు ఏకగ్రీవైనట్లు తెలుస్తోంది. మిగిలిన 29,903 వార్డులకు 78,158 మంది సర్పంచులకైతే ప్రస్తుతానికి పోటీ పడుతూ ఉన్నారు. ఇక బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ళ చివరి ప్రయత్నాలు మొన్నటితో సుగమం అయిపోయినట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరగనుంది. తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఈ రోజు సాయంత్రము ఫలితాలు వెలువరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పోలీసులు శాఖ రెండో విడతలో కూడా పూర్తి చేశారు. ఇక రెండో విడతలో కూడా పూర్తి చేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఇప్పటికే గ్రామాల వారికి అభ్యర్థులు కూడా మద్దతుదారులతో సమావేశం నిర్వహించి పోలీసులు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక మూవీ విషయానికి వచ్చేసరికి అఖండ 2 విజయం సాధించింది. మనందరూ కూడా తెలుసు. ఇటు పక్క ఎన్నో వివాదాల మధ్య ఉన్న అఖండ 2 సినిమా అనేది విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ చీఫ్ దీని మోహన్ భగవత్ ప్రశంసలు అందించినట్లు కూడా తెలుస్తోంది. దేశం, ధర్మం, దైవం గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని, వైభవాన్ని నేటి తరానికి అద్భుతంగా చూపించారని బోయపాటి అభినందించారు బోయపాటిని. ఇక సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇలాంటివి విలువలతో కూడిన చిత్రాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించినట్లు కూడా అభినందించారు. ఇక మోహన్ భగవత్ ప్రశంసలపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. దేశం, ధర్మం వంటి మూల విలువలను నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని కూడా రూపొందించాను. ఇక మోహన్ భగవత్ గారి ఆశీస్సులు మా చిత్ర బృందానికి